ముంబై ఇండియన్స్ జోరు అందుకుంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ తడాఖా చూపించింది. ముంబై మా అడ్డా అంటూ బ్యాక్ టు బ్యాక్ విక్టరీ కొట్టింది. తొలి 3 మ్యాచ్ల్లో ఓడిన జట్టేనా ఇది అనుకునేలా ఆశ్చర్యపరిచింది. అన్ని విభాగాల్లోనూ మరో లెవెల్ చూపించింది. కష్టాల్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును రేసులో మరింత వెనక్కి నెట్టేసింది. నిజానికి ముంబై ఇండియన్స్ ఏ దశలోనూ ఒత్తిడికి లోనవ్వలేదు. తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను పక్కాగా ప్రయోగించింది. ఒక్కసారిగా ఫేవరెట్స్ లిస్టులోకి వచ్చేసింది. గతంలోనూ ఆరంభ మ్యాచ్ల్లో ఓడిన చరిత్ర ముంబైకుంది. కానీ ఆ తర్వాత సంచలన విజయాలు అందుకుంది. ఈసారి కూడా అలాంటి మ్యాజిక్కే చేస్తుందేమో అనుకునేలా వాంఖడేను ఊపేసింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లోనూ టాప్ క్లాస్ ఆటతీరును చూపించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓ ఆట ఆడేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీని జస్ప్రీత్ బుమ్రా వణికించేశాడు. పదునైన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టును షేక్ చేశాడు. ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీని త్వరగా పెవిలియన్ కు పంపాడు. బ్యాటింగ్ లో మార్పులు ఆర్సీబీకి కలిసి రాలేదు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును డుప్లెసిస్, రజత్ పటీదార్, దినేష్ కార్తిక్ హాఫ్ సెంచరీలతో ఆదుకునే ప్రయత్నం చేశారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేయగలిగింది. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 5 కీలక వికెట్లు సాధించాడు. 196 పరుగుల టార్గెట్ చేజ్ లో ముంబై తొలి ఓవర్ను మాత్రమే ఆచితూచి ఆడింది. ఆ తర్వాత బ్యాటింగ్ పవర్ ను ప్రత్యర్థికి పరిచయం చేసింది. ఓ ఎండ్లో రోహిత్ శర్మ యాంకర్ రోల్ ప్లే చేశాడు. మరో ఎండ్లో ఇషాన్ కిషన్ పరుగుల మోత మోగించాడు. బౌలర్ ఎవరైనా జాంతానై అనేశాడు. పవర్ ప్లేలో హార్డ్ హిట్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు. సునామీ ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు. రోహిత్ తో కలిసి తొలి వికెట్ కు 101 పరుగులు జోడించాడు. అప్పటికే ముంబైకి కావలసినంత బూస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వంతు వచ్చింది. గత మ్యాచ్ లో డకౌట్ అయిన స్కై ఈసారి బౌండరీలే హద్దుగా చెలరేగిపోయాడు. రోహిత్ అవుట్ అయినా ఫటాఫట్ షాట్లతో టార్గెట్ ను సూర్య కరిగించేశాడు. క్రీజ్ లో ఉన్నంతసేపు అభిమానులకు కావలసినంత మజానందించాడు. జస్ట్ 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సూర్య అవుట్ అయ్యే సమయానికి ముంబై ఇండియన్స్ 13.3 ఓవర్లలోనే 176 పరుగులు చేసింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ కూడా ఉత్సాహంతో బ్యాటింగ్ చేశారు. ఛాన్స్ దొరికినప్పుడు బౌండరీలు బాదేశారు. చివరకు మరో 27 బంతులుండగానే ముంబై ఇండియన్స్ కు విజయాన్ని అందించారు. హోమ్ గ్రౌండ్ లో తమకు తిరుగులేదని నిరూపించారు. ఆడిన 5 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ 2 గెలిచింది. 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9వ స్థానానికి పరిమితమైంది. బాల్ తో మాయ చేసిన జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.